హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 35వ భాగాన్ని వినేద్దాం. అక్క, ఏంటి నువ్వు ఇంకా రెడీ కాలేదు? అంకుల్ చెప్పారుగా ఈరోజు పార్టీ కేవలం ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు కాదు, నన్ను పార్ట్నర్గా అందరికీ పరిచయం చేయడానికి కూడా అని. మరి నువ్వెందుకు రాకుండా ఇంకా ఇలానే ఉన్నావు? నీకు తెలుసు కదా రాఖీ, నాకు ఇష్టం ఉండదని. అక్క, నువ్వు లేకుంటే ఎలా చెప్పు? నువ్వు లేకుండా నేను ఎలా వెళ్తాను? అబ్బా, ఈ రాఖీకి బుద్ధి లేదు. శుభమా అని బిజినెస్లోకి ఎంటర్ అవుతూ సంతోషంగా ఉండాల్సిన చోట ఈవిని వెంట పెట్టుకొని వెళ్తానడం ఏంటో. రాఖీ, వదినికి ఇలాంటివి ఇష్టం ఉండవు కదా, ఎందుకు బలవంతం చేస్తావు? పద, మనకి టైం అవుతుంది. నువ్వు ముందే ఉండాలి కదా, అందరినీ రిసీవ్ కూడా చేసుకోవాలి. నువ్వే లేటుగా వెళ్తే ఏం బాగుంటుంది? సరే అక్క, సిరిని అన్న రెడీ చేయి, నేను వెయిట్ చేస్తాను అన్నాడు రాఖీ. వద్దు రాఖీ, తనెందుకు? పైగా ఎంత లేట్ అవుతుందో ఏమో, మీరు వెళ్ళండి అన్నది ఉమా. అక్క, వెళ్ళు రాఖీ, చెప్తున్నాను కదా. సరే బాయ్ అక్క. ఏంటి అక్క, నువ్వు అన్నీ నా మంచి కోరి చేస్తావు, కానీ నువ్వు మాత్రం నా పక్కన ఉండవు అనుకుంటూ ఫీల్ అవుతున్నాడు రాఖీ. అమ్మయ్య, ఎలాగో ఆవిడ రాలేదు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. రాఖీ కొద్దిగా మారుతున్నాడు. అసలు ఆవిడికి తెలియకుండా అంకుల్తో మాట్లాడి బిజినెస్ పార్ట్నర్ అయ్యాడు. ఆవిడ గారికి తెలియకుండా అంకుల్తో ఇలా బిజినెస్ గురించి మాట్లాడాడని ఆవిడ రాననుకున్నది. ఇంకా నా దారిలోకి రాఖీ ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఇంకా రాఖీ నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్న రాఖీని చూస్తూ తనలోని తాను సంతోషిస్తుంది. పార్టీకి అందరూ వచ్చారు. అబ్బా, ఏంటి వీళ్ళు ఇంకా రాలేదే? నెల అవుతుంది. నెల నుండి ఒక్కసారి కూడా ఉమ్మను చూడలేదు, తనతో మాట్లాడలేదు. కాదు, నాకు ఏ అవకాశం కూడా రాలేదు తనతో మాట్లాడడానికి. అందుకే ఆ మహేశ్వర్ వచ్చిన ఐడియాను ఒప్పుకున్నాను. ఇలాగైనా ఉమ్మను చూడొచ్చని, అందుకే ఈ పార్టీకి ఒప్పుకున్నా. కానీ అందరూ వచ్చారు, రావాల్సిన ఆ ఒక్కరు తప్ప అని కార్తిక్ ఫీల్ అవుతున్నాడు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ అన్నాడు మహి. హాయ్ మహేశ్వర్, చాలా థ్యాంక్స్. మీరందరూ ఈ ప్రాజెక్ట్ని సీరియస్గా తీసుకోవడం వల్లనే ఈరోజు ఇలా లాస్లో ఉన్న కంపెనీకి మరో కొత్తగా 2 ప్రాజెక్టులతో ఇలా పార్టీ జరుపుకునేంత హ్యాపీగా ఉన్నాం అందరం అన్నాడు కార్తిక్. థ్యాంక్స్ సార్. ఇంకా నీ ఐడియా కూడా చాలా బాగుంది. ఇలా అందరినీ పిలవడం వలన కూడా వాళ్ళకు ఒక బాండ్ ఏర్పడుతుంది. దాంతోపాటు మనకు కూడా ప్రాఫిట్ ఉంటుంది అన్నాడు కార్తిక్. కానీ సార్, నేను ఇలా చెప్పింది మాత్రం ఉమా కోసమే. తను ఇక్కడికి వస్తే తనని ఎలాగైనా పక్కకు తీసుకుని వెళ్ళి తనతో మాట్లాడొచ్చని ఇలా ప్రాజెక్ట్ని సీరియస్గా తీసుకుని మరీ తక్కువ టైంలో కంప్లీట్ చేశాను. కానీ ఇంకా ఉమా రాలేదే అనుకుంటూ ఉన్నాడు మహి. ఓకే మహేశ్వర్, యూ క్యారియన్ అని కార్తిక్ వెళ్ళిపోతాడు. సార్, ఇంకా రాలేదేంటి ఉమా అనుకుంటూ మహి ఉండగా మిగతా వాళ్ళు పిలవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈలోపే రాఖీ, శామ్ రావడం, కార్తిక్, రఘురామ్ గారు ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు ఇంకా పార్ట్నర్గా రాఖీని అనౌన్స్మెంట్ చేసి అందరూ సంతోషంతో పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. ఈలోపే కార్తిక్, రాఖీ నీకు కొంతమందిని ఇంట్రడ్యూస్ చేయాలి. వీళ్ళు స్పెషల్ ఎంప్లాయీస్ అని చెప్పాలి. వీళ్ళను నేనే కావాలనే ఇంకో బ్రాంచ్ నుండి ఇక్కడికి రమ్మని చెప్పాను. వీళ్ళ వల్లే ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అని కూడా చెప్పచ్చు. ఓ, కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ. ఏంటి ఇంకా కొంతమంది లేరే అని? సార్, అదిగో వస్తున్నారు. రాఖీ, హీఈస్ మిస్టర్ మహేశ్వర్. ఇతనే ప్రాజెక్ట్ మెయిన్గా లీడ్ చేశాడు. మహేశ్వర్, ఇతను రాకేష్, మన కంపెనీ కొత్త పార్ట్నర్, ఇంకా మీకు కొత్త బాస్. రాఖీ కోపంగా, ఇతను ఇక్కడ కూడా ఉన్నాడా? అసలు ఇతను ఇక్కడ ఉన్నాడని తెలుసుంటే అసలు నేను దీనికి ఒప్పుకునేవానే కాదు. అయినా అక్కకు తెలియదు అనుకుంటా, లేకుంటే తను కూడా వద్దు అనేది కదా. అమ్మో, ఇతన్ని ఇక్కడ చూస్తే అక్క ఎలా ఫీల్ అవుతుందో అనుకుంటున్నాడు రాఖీ. హలో సార్ అన్నాడు మహి. కార్తిక్ గారు, ఇప్పుడే వస్తాను. ఓకే, క్యారియన్ అండ్ లెట్స్ ఎంజాయ్ ద పార్టీ అన్నాడు కార్తిక్. రాఖీ ఎలా ఉన్నావు? ఉమా ఎలా ఉంది అన్నాడు మహి. చూడండి, ఇది పార్టీ, అందుకే నేను సైలెంట్గా ఉన్నాను. లేకపోతే అయినా నీకు మా అక్క పేరు తెలుసుకునే అర్హత కూడా లేదు నీకు. ఏంటి రాఖీ, నువ్వు నేను చెప్పేది వినవా? నువ్వు ఎంత గౌరవించేవాడివి. నువ్వు నాతో అనేవాడివి కదా, బావా, నువ్వు నా బావవే కాదు, ఇంకో నాన్నవి, ఇంకా ఒక ఫ్రెండ్వి కూడా అనేవాడివి కదా. మరి ఒక ఫ్రెండ్గా అయినా నేను చెప్పేది విను. నిన్ను ఏంటి రాఖీ గారు, బాగా సంతోషంగా ఉన్నట్టున్నారు? అవును, ఉమా మేడం కనపడడం లేదే, రాలేదా మేడం పార్టీకి అన్నాడు విశాల్ గారు, కొంతమంది ఉంటారు మన పక్కనే ఉండి కూడా మనల్ని మోసం చేస్తారు. వాళ్ళు చేసే మోసం ఎలా ఉంటుందంటే వాళ్ళని చూస్తేనే అసహ్యంగా, ఇంకా కంపరంగా కూడా. వాళ్ళు చేసిన మోసం నుండి మనం బయటపడలేక, ఇంకా నలుగురిలో కలవలేక, నాడుగోడ మధ్య మన బాధను చెప్పుకుంటూ అందరి నుండి తప్పించుకుంటూ జీవితాన్ని నరకం చేసుకుని అందరి ముందు మాత్రం నవ్వుతూ ఉంటారు. కానీ విశాల్ గారు పాపం, మోసపోయిన వాళ్ళకు మాత్రం అస్సలు తెలీదు. మోసం చేసిన వాళ్ళు హాయిగా సంతోషంగా ఉంటూ తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారని. వీళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళు మాత్రం తమకు జరిగిన ద్రోహాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళే శిక్షించుకుంటున్నారు.
ఏమన్నారు మీరు? నాకు అసలు అర్థం కాలేదే అన్నాడు విశాల్. అర్థమయ్యే వాళ్ళకు అర్థమై ఉంటుంది. వాళ్ళ వల్ల ఇంకా మేము మా జీవితాల్లో మా సంతోషాలు దూరం చేసుకోదలుచుకోలేదు. ఇది అర్థం చేసుకొని మాకు దూరంగా ఉంటే వాళ్ళకే మంచిది. లేకపోతే ముందులా ఊరుకోను. అప్పుడైతే మాట తీసుకొని నా చేతులు కట్టేశారు. ఇప్పుడు మాత్రం అస్సలు చూస్తూ ఊరుకోను. ఇది అర్థమైతే చాలా మంచిది. రాఖీ గారు ఏం చెప్పి వెళ్ళారో మీకైనా అర్థమైందా మిస్టర్ మహేశ్వర్ అన్నాడు విశాల్. లేదు, రాఖీతో ఇంకా ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. శామ్తో మాట్లాడాలి. శామ్ అయితే అర్థం చేసుకుంటుంది. తనని అడుగుతా, కానీ తను ఒంటరిగా ఇప్పుడు కాదు, డిన్నర్ తర్వాత మాట్లాడతా అనుకుంటున్నాడు. శామ్ ఏంటి మీరు ఇలా నాతో మాట్లాడడం చూస్తే రాఖీ నన్ను చంపేస్తారు. వెళ్ళిపోండి ప్లీజ్. శామ్ ఇక్కడికి ఎవరూ రాలే ప్లీజ్. శామ్, ఉమా ఎలా ఉంది? బాగుంది. నాకు మీరుండే అడ్రస్ చెప్తావా? ఏంటి అడ్రస్సా? అమ్మో నేను చెప్పను. ప్లీజ్ శామ్, నేను మీకోసం చాలా వెతికాను, అయినా మీ గురించి తెలియలేదు. ఉమతో మాట్లాడాలి నేను, తనకి చెప్పాలి నా మనసులో ఉన్నదంతా. అయ్యో, నేను వెళ్ళడమే మంచిది. రాఖీకి నేను ఇలా మాట్లాడుతున్నానని తెలిస్తే నన్ను చంపేస్తాడు అనుకుంటుంది. శామ్ ఆగు ప్లీజ్, ఉమతో నేను మాట్లాడాలి. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో, నా పరిస్థితి ఎలా ఉందో తనకి చెప్పాలి. నా మనసులో ఉన్న మాటలు తనకి చెప్పాలి. ఏంటి అంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా తనకు చెప్తారా? నేను అన్నీ తనతో చెప్పాలి. దానికే శామ్ ఇన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను. అంటే ఈయన మరొక పెళ్ళి, బాబు అన్నీ చెప్పేస్తాడా? ఈయనకి పిచ్చా ఏమన్నా? అయినా మనకెందుకు? ఈయన ఇవన్నీ చెప్పడం వల్ల ఆవిడ ఇంకా కుంగిపోతుంది. అప్పుడు ఉంటుంది. అబ్బా, ఆ సీన్ సూపర్గా ఉంటుంది. ఆవిడకి ఇలానే జరగాలి. ఇస్తాను, కానీ నా గురించి చెప్పొద్దు. చెప్పను. సరే అంటూ శామ్ అడ్రస్ ఇస్తుంది మహీకి. చాలా థ్యాంక్స్ శామ్. మీరు మాట్లాడడానికి ఇంటికి వస్తారా? అంటే అది వద్దు, మీరు వస్తే తెలిసిపోతుంది నేనే ఇచ్చానని. వదిన శుక్రవారం దగ్గరలో ఉన్న గుడికి వస్తుంది, అక్కడికి వచ్చి మాట్లాడండి తనతో. చాలా థ్యాంక్స్ శామ్. ఇప్పుడు వస్తుంది అస్సలు మజా. ఇంకా ఆవిడ మొగుడు లేడని బాగా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈయన తనతో మాట్లాడితే ఇవన్నీ చెప్తాడు. మరొక పెళ్ళి, బాబు, అప్పుడు చూడాలి తన ఫేసు అంటూ నవ్వుకుంటుంది శామ్ పద, అక్కడేం చేస్తున్నావు? ఇంక వెళ్దామా? వస్తున్నాను రాఖీ అంటూ కార్తీక్ వస్తాడు. ఏంటి కార్తీక్ గారు? అంటే అది ఇదిగో ఇవి తీసుకో. ఇవేంటి? అంటే ఉమ్మగారు రాలేదు కదా, అందుకే తన కోసం ఫుడ్ ప్యాక్ చేయించాను. అంటే అది తీసుకోండి, ఇవి తనకి ఇవ్వండి. తనకిష్టమైన ఐటమ్స్ అన్నీ ఇక్కడ మెనూలో ఉన్నాయి, కానీ తను మాత్రం రాలేదు, అందుకే తన వద్దకే పంపిస్తున్నాను, తీసుకోండి అన్నాడు కార్తీక్. చాలా థ్యాంక్స్ అండి, మీరు అక్క గురించి ఆలోచించినందుకు. ఇందులో ఏముంది థ్యాంక్స్ చెప్పడానికి, మనమందరం ఒకే ఫ్యామిలీ కదా. ఏంటినా ఇలా అంటున్నాడు అనుకుంటున్నాడు రాఖీ. అంటే అది మనం ఇప్పుడు పార్ట్నర్స్ కదా, అందుకే అలా అన్నానులే. ఓ సరే, ఇంక మేము వెళ్తాం. శామ్ పద. ఈవిడ గురించి ఇంతకీ ఎందుకు ఇతనికి? తనకి నచ్చిన ఐటమ్స్ చేయడం ఏంటి అసలు, ఇంకా అవి ఇలా ఇంటికి ఇవ్వడం ఏంటి? నేనేదో మాట వరుస కంటే ఈవిడ నిజంగానే చేసేలా ఉందే. శామ్ ఏంటండి? అక్కడికి ఒక మనిషి వచ్చాడు, నువ్వేమన్నా తనతో మాట్లాడావా? అబ్బే అదేం లేదే, నేను అసలు మాట్లాడలేదు. అదే నీ నోరు ఊరికే ఉండదు కదా, అందుకే అడిగా. ఒకవేళ ఏమన్నా మాట్లాడావని తెలియాలి, అప్పుడు చూడు నీకు ఇంకొక రాఖీ కనిపిస్తాడు. ఇంకా ఇక్కడ విషయాలు అస్సలు చెప్పను. అయినా నాకు తెలీదా ఏంటి? పేరుకు వదిన, కానీ తను నాకు అక్కలాంటిది. నేనెందుకు చెప్తాను చెప్పు? అబ్బా, ఈరోజు శుక్రవారం, ఈవిడ బయలుదేరి ఉంటుంది గుడికి. ఏంటి ఇంకా బయలుదేరకుండా ఇక్కడే ఉంది? దీనికోసమే కదా నేను 5 రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను. వదినా ఏంటి శామ్? అంటే శుక్రవారం కదా, నువ్వు గుడికి వెళ్ళలేదు శామ్. నేను వెళ్తే సిరి ఒక్కటే ఉంటుంది కదా, అందుకే. నేనున్నాను కదా వదినా, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. వద్దులే శామ్, నా పాప గురించి నేను చూసుకుంటాను, బాగుంటుంది. అంటే ఈవిడ నాకు పిల్లలు లేరని, పిల్లలు నేను చూసుకోలేనని చెబుతుందా? ఇండైరెక్ట్గా చెప్తా నీ సంగతి. అయినా నువ్వు అక్కడికి వెళ్తేనే కదా నీకు అసలు విషయాలు తెలిసేది. ఏం చేయాలి, ఎలా పంపాలి? అబ్బా వదిన, సిరి నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. వద్దులే, నేను చూసుకోగలను. అంటే వదిన, నువ్వు ప్రతి శుక్రవారం వెళ్తూ ఉంటావు కదా, అదే కాక రాఖీ ఇప్పుడే బిజినెస్లో ఎంటర్ అయ్యాడు. గుడికి వెళ్ళి మొక్కుకుంటే బాగుంటుంది. నాకేమో వెళ్ళాలని లేదు, అందుకే నువ్వన్నా వెళ్తావని. వెళ్తున్నాం. ఇదిగో సిరిని రెడీ చేసి నాతో పాటే తీసుకెళ్తాను. అబ్బా, మధ్యలో ఆ పిల్ల రాక్షసి ఎందుకు అంటే ఆ పిల్ల ఉంటే మేలేలే, వచ్చాక అడిగితే చెప్తుంది కదా నాకు ఏం జరిగిందో అక్కడ అనుకుంటూ శామ్ సంతోషపడుతుంది. ఎక్కడికి మహి, ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు అన్నది ప్రియ.
అంటే అది ఉమా దగ్గరికని చెప్పకూడదు. అంటే శుక్రవారం కదా అని గుడికి వెళ్తున్నాను. అవునా, ముందు చెప్పు ఉంటే వచ్చేదాన్ని కదా నేను కూడా. మళ్ళీ మరొక రోజు వెళ్దాంలే, నేను వెళ్తున్నాను ఇప్పుడు. ఏంటి మహిలో ఏదో చేంజ్ కనిపిస్తుంది, ముఖంలో తెలియని సంతోషం కనిపిస్తుంది. ఉమా గురించి తెలుసుంటుందా? ఉమని కలవడానికే వెళ్తున్నాడా? ఎలా కనుక్కోవాలి నేను? చూద్దాం, మహి వస్తాడుగా, తనని అడిగి తెలుసుకుంటా. సిరి, ఎక్కడికి అటు ఇటు తిరుగుతూ ఉంటావు? ఒక చోట కూర్చో తల్లి. ఉమా, నేను తిరుగుతా ఉమా. సరే, ఇక్కడే తిరుగు. ఇలా చేతులు జోడించి తిరుగు. నా బుజ్జి తల్లి. సిరి పెద్దదవుతుంది. మరో 2 నెలల్లో స్కూల్లో జాయిన్ చేయాలి. అక్కడ తండ్రి పేరంటే ఎలా చెప్పాలి? అంతలా మోసం చేసిన అతని పేరు ఎలా చెప్పాలి? అయినా అలాంటి వాళ్ళ పేరు సిరి దగ్గర ఉండకూడదు. అలాంటి మోసగాళ్ళని సిరి దగ్గరకు కూడా రానివ్వను. హే హే పాప, ఇలారా. ఏంటి ఇలారా? ఎవరు మీలు? నువ్వు మా రాఖీ పాపవి కదా, చాలా ముద్దుగా ఉన్నావే అని ముద్దు పెడతాడు మహి. చి, ఏంటి మీలు చేసింది? ఎవరు మీలు అన్నది సిరి. ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావు? నేను మీకు మావయ్యనవుతాను తల్లి, కానీ నీకెలా చెప్పాలి? ఒక ఫ్రెండ్ని. ఫ్రెండా? ఇదిగో చాక్లెట్. వద్దు, ఉమా ఎవరైనా ఇస్తే తీసుకోవద్దని చెప్పింది. ఉమనా? ఉమా ఎవరు? అదిగో అక్కడే ఉంది, తానే ఉమా, మా అమ్మ. అమ్మనా? ఉమా అమ్మనా? పాప ఉమను అలా పిలుస్తుంది ఏంటి? అవును, మీ ఉమా బాగుందా? బాగుంది, కానీ చాక్లెట్ బాగలేదు. ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి. నేను ఉమా బాగుంటే మాకు కూడా ఇలానే ఒక పాపో బాబో ఉండేది. అప్పుడు మనందరం కలిసి హాయిగా ఉండేవాళ్ళం. కానీ అలా జరగపోగా ఇప్పుడేమో నేను మిమ్మల్ని దొంగగా చూసి కావాల్సిన పరిస్థితి వచ్చింది. అవును, ఉమా ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్తూ ఉంటుంది? ఉమా ఎక్కడికి రాదు, నేను రాగినే వెళ్తాం. నీకు తెలుసా, మేం పార్కుకు వెళ్ళి బాగా పరిగెత్తుతాం. అప్పుడేమో చింటూ మమ్మల్ని చూసి బాగా ఏడ్చాడు. నాతో కర్చీఫ్ చేసుకున్నాడు కదా. చింటూకి అలాగే జరగాలి. సిరి, సిరి ఎక్కడున్నావు అంటుంది ఉమా. సిరి, ఉమా పిలుస్తుంది. వెళ్తున్నాను, బాయ్. సిరి ఆగు అంటూ ఒక్కసారి గుండెలికి హత్తుకొని ఇంక వెళ్ళు. ఎందుకు, సిరిని చూస్తుంటే ఏదో ఒక ఫీలింగ్, నా మనసులో ఏదో ఒక కొత్త ఫీలింగ్ కలుగుతుంది. బాయ్ అన్నది సిరి. ఇంకా ఉమా దగ్గరికి వెళ్ళాలి. భయంగా ఉంది తనకి ఎదురుపడాలంటే, కానీ తప్పదు. తనకి జరిగిందంతా చెప్పాలి. ఏంటి బంగారం, మర్చిపోయావా నన్ను? ఇతనెవరు ఉమా దగ్గర కూర్చున్నాడు? ఏంటి సైలెంట్గా అన్నావు? సిరి తల్లి, నువ్వు కూడా వచ్చావా? ఇలారా, ఎంత అందంగా అన్నావు నువ్వు, అచ్చం అమ్మ పోలికే అన్నాడు శివ. సిరి, పద వెళ్దాం అన్నది ఉమా. ఎక్కడికి బంగారం? కూర్చో. నిన్ను చూడాలని, నీతో ఒంటరిగా మాట్లాడాలని కదా నేను వచ్చింది. నువ్వు వెళ్తే నేను ఎందుకు వచ్చినట్టు? ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నా కదా. కూర్చో, కూర్చో అన్నాడు కోపంగా. ఏంటి, బెదిరిస్తున్నావా? నేను అలా చేసేవాడిని అయితే ఇప్పటికే మన పెళ్లి జరిగి 2 సంవత్సరాలు అయి ఉండేది. నీతో అలా చేయకూడదని ఇన్ని తిప్పలు. అవును బంగారం, సిరిని ఎందుకు తెచ్చావు ఇంత ఎండలో? అసలే సిరికి హెల్త్ బాగుండదు కదా. సరే కానీ నా ప్రేమ విషయం ఏం చేశావు? నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు చెప్తా దాని సంగతి. సిరి, పద. అయ్యో, ఉమా వెళ్ళిపోతుంది. అయినా ఇతనెవరు? తనతో ఏం మాట్లాడాడు? ఉమతో మాట్లాడాలని వస్తే ఇలా జరిగిందేంటి? అయినా బయట అయినా తనతో మాట్లాడతా. బంగారం, బంగారం, అంత కోపం దేనికి చెప్పు నీకు అంటున్నాడు శివ. నా వెనక రావద్దు. ఏంటి నువ్వు? నీతో 7 అడుగులు వేయాలని నేను చూస్తుంటే వెనక రావద్దంటున్నావు. బంగారం, పద, అలా బైక్లో లాంగ్ డ్రైవ్ వెళ్దాం. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వస్తుంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. పద బంగారం, ఊహను నిజం చేద్దాం అన్నాడు శివ. చెప్పు తెగుతుంది ఇంకొకసారి ఇలా మాట్లాడితే. నేను కొత్తది కొనిస్తాలే, తెగిపోతే. ఏం బాధపడకు నువ్వు. ఎంతైనా నా భార్యవు కదా, ఆ మాత్రం చేస్తాలే. ఉమా, అన్నా వస్తావా అన్నా అని ఆటో వాడిని పిలుస్తూ ఉంది. నేను డ్రాప్ చేస్తా అంటే చేయనివ్వు. సరేలే అన్న, డబ్బులు ఇవ్వగో. డబ్బులు తీసుకో, జాగ్రత్త. తను నా భార్య, ఇంకా కూతురు చిట్టి తల్లి. చూడు బంగారం, నీ మొగుడు ఇప్పటి నుండి నీ బాధ్యత తీసుకున్నాడు. బాయ్ బంగారం, బాయ్ తల్లి. ఉమా కోపంగా, ఏంటి తను ఎంత చెప్పినా వినలేడు. రోజు రోజుకి నాకు చాలా ఇబ్బందిగా తయారవుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఏంటన్నా, ఏమైంది? అమ్మా, ఎవరో అడ్డం వచ్చారు. ఎవరు? నువ్వా? మీరా? అవును ఉమా, నేనే. నీతో మాట్లాడాలి ఉమా, ప్లీజ్. ఇంకా ఏం మాట్లాడతావు నాతో అన్నా? నువ్వు వెళ్ళు ఉమా, ప్లీజ్, నీతో మాట్లాడాలి నేను అని మహి అడుక్కుంటున్నాడు. చూడు, నాకు నీతో మాట్లాడాలని లేదు, నీ ముఖం కూడా చూడాలని లేదు అన్నా. నువ్వు పద. సరే నువ్వు వెళ్ళు, నేను ఇంటికి వస్తాను. రాకి ముందే అన్నీ మాట్లాడతా.
అమ్మో, రాఖీ ముందంటే రాఖీ ఈయన్ని చూడగానే కోపం కట్టలు తెంచుకుని వస్తుంది. అప్పుడు నేను రాఖీని కంట్రోల్ చేయలేను. రాఖీ అసలు ఆగడు ఈయన్ని చూస్తే అనుకుంటూ బాధపడుతుంది ఉమా. ఉమా దిగు, ఇక్కడ మాట్లాడదామా లేకుంటే నా బైక్లో ఎక్కడికైనా. చూడండి, మన మధ్య ఇలాంటివి ఎప్పుడో తెగిపోయాయి. దగ్గరలో పార్క్ ఉంది, అక్కడికి రండి. అన్న, నువ్వు పార్క్ దగ్గరికి వెళ్ళు. సరే, అక్కడే మాట్లాడుకుందాం. అలా ఇద్దరు పార్కుకు చేరుకుంటారు. చెప్పండి, ఏం చెప్పాలి మీరు? ఉమా, అసలు నేనేం చేయలేదు, అసలు జరిగింది కూడా నేను ఏం చేయలేదు, జరిగింది కూడా నాకు తెలియదు. అంతా ఆ ప్రియా చేసింది, నాకు అసలు తెలియదు. దీని గురించి ఇలా జరుగుతుందని కూడా నాకు తెలియదు అంటారు, అంతే కదా? అవును ఉమా, అసలు ఏం జరిగిందంటే, చూడండి, మీరు చెప్పేది వినడానికి నేను రాలేదు. మిమ్మల్ని చూస్తే రాఖీని అస్సలు ఆపలేను, అందుకే ఇక్కడికి వచ్చాను. అయినా ఒక్కసారి కాదు, మీరు చెప్పినవన్నీ సంవత్సరం పాటు నమ్ముతూ వచ్చాను. దాని ఫలితమే ఇలా ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఉమా, అసలు నాకు నిజంగా తెలీదు ఆ డైవర్స్ పేపర్స్ ఆ లాయర్ పంపుతాడని. అవును, మీరు చెప్పకముందే వాళ్ళు పంపిస్తారు. అందులో మీ సంతకం కూడా వాళ్ళే పెట్టారు కదా. ఉమా, అది ఇప్పుడు కాదు, మనకు పెళ్ళైనప్పుడు నాకున్న కోపం పిచ్చితో లాయర్ దగ్గరికి వెళ్ళాను. అతను ఇప్పుడు ఇలా వాటిని నీకు పంపిస్తాడని నాకు తెలియదు. పైగా మన మ్యారేజ్ డే రోజు నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది, అందుకే నేను నీతో ఫోన్లో మాట్లాడలేకపోయాను. చూడండి మహేశ్వరి గారు, మీరు అబద్ధాలు కూడా బాగా చెప్తారు, కానీ మీరు చెప్పినంత మాత్రాన అవి నిజాలు అయిపోయావు కదా. ఆ రోజు కూడా మీరు డైవర్స్ పేపర్స్ పంపించారో లేదు, అసలు మీరు అలా చేయరనే పిచ్చితనంతో నేను మీకు ఫోన్ చేస్తే మీరు ఏమన్నారు అన్నదా గుర్తుందా? లేకుంటే అది కూడా నేనే గుర్తు చేయాలా? అయినా మీరన్న మాటలు మీకు గుర్తులేకపోవచ్చు, కానీ నాకు మాత్రం అవి నా మనసుకు ముక్కలు చేసేవి, ఇంకా నా జీవితాన్ని నన్ను ఒక నరకంలో తోసేవి. అవి మీకు గుర్తులేకపోవచ్చు, కానీ నాకు మాత్రం అవి ఇప్పటికీ నా చెవులో వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రోజు మీరేమన్నారో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీతో ఇంకా జీవితాన్ని పంచుకోలేను, ఇంతకాలం నీతో నటించడానికి నేను చస్తూ బ్రతికాను. ఉమా, నా జీవితం నుండి వెళ్ళిపో ప్లీజ్. ఉమా, డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయి, నీతో నేను ఉండలేను. కావాలంటే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, నా జీవితాన్ని నాకు వదిలే, నా జీవితంలో నుండి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపో. నేను ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, తనతో నా జీవితాన్ని సంతోషంగా గడపాలనుకుంటున్నాను. నువ్వు నా పక్కన ఉంటే ప్రతి క్షణం నాకు నరకంగా అనిపిస్తుంది. అది నీకు తెలియకుండా ఉండాలని ఇన్ని రోజులు నిన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ చస్తూ బ్రతికాను. ఇప్పటికైనా నా జీవితాన్ని నాకు వదిలే ప్లీజ్. నా చెవులారా నేను విన్న మాటలు, నువ్వు అన్న మాటలు ఇవి కూడా అబద్ధాలని చెబుతావా అంటూ ఏడుస్తుంది. ఉమా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అవి మాట్లాడింది నేను కాదు, నాకు అసలు అదంతా తెలీదు. కావ్య, ప్రియ కలిసి మనల్ని విడగొట్టాలి, డైవర్స్ పేపర్స్ పంపించారు. నేను ఈ విషయం తెలుసుకుని ఊరికి వచ్చేలోపే నువ్వు నాకు దూరం అయ్యావు. ఇవన్నీ నీకు చెప్పాలని నీకోసం ఎంతగానో వెతికాను, ఇన్ని రోజులు ఎదురు చూశాను. ప్లీజ్ ఉమా, చెప్పేది విను. అసలు ఏం జరిగిందంటే, నేను అక్కడికి వెళ్ళినా వద్దు, నువ్వేం చెప్పినా నాకు వినాలని లేదు. అయినా నిన్ను చూడాలంటేనే నాకు ఎంత ప్రేమించాను మహి, నేను నా జీవితం అనుకున్నాను. కానీ నువ్వు నన్ను మోసం చేసావు చూడు, అస్సలు తట్టుకోలేకపోయాను. ఉమా, అదంతా నేను చేయలేదు, కావాలనే వాళ్ళు ఇదంతా. అవునా? మరి నువ్వు నాకు చేసిన ద్రోహం అది కూడా వాళ్ళు చెప్తేనే చేసావా? నేనేం చేశాను? అవును కదా, నీకెలా గుర్తుంటుంది చెప్పు? నువ్వు చేసిన మోసానికి రూపం. వద్దు, నేనేంటి, సిరి గురించి చెప్తున్నాను. సిరి గురించి ఈయనకి ఎప్పటికీ తెలియకూడదు కూడా. ఇతని నీడ కూడా పడకూడదు తన మీద. సిరి పద. ఉమా, ఇంకొక ఐస్ క్రీమ్ కావాలి, తర్వాత కొనిస్తాను పద. ఉమా ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. ఉమా, మళ్ళీ మన జీవితం. చూడు, ఇప్పటికే నీతో చాలా మాట్లాడా, ఇంకా నీ జీవితంలో నువ్వు ఆనందంగా ఉన్నావు కదా, ఇంకెందుకు ఇలా వచ్చి గాయాలు మళ్ళీ గుర్తు చేస్తున్నావు? నీకు దండం పెడతా, నన్నుగా వదిలే ప్లీజ్. ఉమా ప్లీజ్ ఆగు ఉమా, ఒకసారి నేను చెప్పేది కూడా విను ఉమా. ఏంటి, తను చెబితే వినిపించుకోదు, అసలు వినడానికే తను సిద్ధంగా లేదు. ఇంకా ఎలా చెప్పాలి తనకి? అయినా ఆ ఫోన్ నేను హాస్పిటల్లో ఉన్నాను కదా అప్పుడు. అంటే ప్రియా నా దగ్గర కావాలని దీని గురించి దాచిపెట్టిందా? అంటే ప్రియా నాకు అన్ని విషయాలు చెప్పలేదు. ప్రియా అంటూ కోపంగా నుంచి వెళ్ళిపోతాడు మహి. అమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? ఏంటమ్మా, ఆటో ఎక్కారు కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదే? ఉమా ఎందుకు ఏడుస్తున్నావు? అన్న, ఈ అడ్రస్కి వెళ్ళండి అంటూ ఉమా అడ్రస్ చెప్పి, తల్లి ఏం లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. దేవుడికి కొద్దిగా కూడా మనస్సాక్షి లేదు. ఎవరినైతే జీవితంలో కలవకూడదు అనుకున్నానో ఆ మనిషితోనే మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించాడు. అయినా అంత చేసిన ఆ మనిషిలో కొంచెం కూడా పశ్చాత్తాపమే లేదు. ఎందుకుంటుంది? తనకు కావాల్సిన మనిషిని పెళ్లి చేసుకుని బాబును కూడా కని సంతోషంగా ఉన్నాడు కదా. ఏదో నేను మొన్న కనిపించానని ఇప్పుడు నాతో మాట్లాడాలంటున్నాడు. ఎక్కడ తన లైఫ్కి నేను ఇబ్బంది కలిగిస్తానేమో అన్న భయంతో. అయినా నేను ఆ ఎమోషన్లో సిరి గురించి చెప్పుంటే అమ్మో ఇంకా నయ్యం. సిరి గురించి చెప్పలేదు. అయినా తనకి ఎలా తెలుస్తుందిలే, తను చేసిన మోసానికి కూడా ఆ దేవుడు ఒక రూపం ఇచ్చాడని.
ఇదేంటి ఇంకా రాలేదు ఈవిడ అంటే ఈవిని ఆయన కలిశాడేనే కదా. అమ్మయ్య అనుకుంటుంది శామ్. తనకు బాగా అయింది, ఇలానే కావాలి. అయినా ఇంకా రాలేదేంటి వీళ్ళు, అసలు కలిశారా లేదా, చచ్చిపోతున్నానని టెన్షన్తో. ఏంటి మహి ఇంకా రాలేదు, పొద్దున్నే వెళ్ళాడు ఇంకా రాలేదేంటి, ఏమై ఉంటుంది. కొమరీస్ ఉమ్మను కలిశాడా, కలిస్తే ఉమ్మ అని చెప్పేస్తే అప్పుడు మహి నన్ను బ్రతకనిస్తాడా. ఏదో లాయర్కి చెప్పి డైవర్స్ పేపర్స్ పంపించానని చెప్పా, అయినా మహి నన్ను క్షమించలేదు. ఎలాగోలా బాబు ముఖం చూసి నాకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ ఉమా కలిస్తే తన అన్న చెబితే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని ప్రియా భయపడుతూ ఉంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.